చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు. ఒక క్లినిక్‌కెళ్తే డెంటల్ ఇంప్లాంట్ కాస్ట్ మాకు 20,000 చెప్పారు. ఇంకో క్లినిక్‌కెళ్తే 30 చెప్పారు. ఇంకో క్లినిక్‌కెళ్తే 40,000 చెప్పారు అని చెప్తుంటారు. ఎందుకు ఇలా ప్రైస్ వేరియేషన్ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ ఉండే రీజన్ ఏంటి అంటే ఎలా అయితే ప్రతి పేషెంట్ డిఫరెంట్ ఉంటారో అలాగే వాళ్ళకి పెట్టే ఇంప్లాంట్స్ కూడా ఒక రకంగా ఉండొచ్చనమాట. అంటే ఆహ్, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇంప్లాంట్ లేదంటే ఒక ఇంప్లాంట్ కంపెనీ నుంచి ఇంప్లాంట్ ఉందంటే అదే అందరికి వర్కౌట్ అవుతుంది. అదే సెట్ అవుతుందని ఏం రూల్ ఉండదు. అంటే మీకు హెల్త్ కండిషన్స్ ఒకళ్ళు జనరల్ హెల్త్ చాలా బాగుండొచ్చు. ఇంకొకళ్ళు వచ్చిన వాళ్ళకి షుగర్ ప్రాబ్లమ్ గానీ, స్మోకింగ్ హ్యాబిట్ కానీ, లేదంటే ఇంకేదైనా కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ అలా ఉండుండొచ్చు. సో, ఫస్ట్ హెల్తీగా ఉన్న మనిషికి, రెండో మనిషికి ఒకే రకమైన ఇంప్లాంట్స్ అనేవి మేము పెట్టలేము. ఎవరు ఎలాంటి సిట్యుయేషన్‌తో వస్తారో అలాంటి వాళ్ళకి అలాంటి ఇంప్లాంట్ అనేది మేము సెలెక్ట్ చేయాల్సి ఉంటుందనమాట. అదే కాకుండా ఇంప్లాంట్ మీద పెట్టే క్రౌనే ఇంప్లాంట్ కన్నా కొన్ని సార్లు కాస్ట్‌లీ ఉండొచ్చు. ఎందుకుంటుంది అంటే ఇంప్లాంట్‌కి మీద పెట్టే క్యాప్ ఫ్రంట్ టీత్ సపోజ్ మీరు ముందున్న పళ్ళు రిప్లేస్ చేయాలి అనుకుంటున్నారంటే, వాటికి వాడే మెటీరియలే వేరే ఉంటుంది. అదే వెనకాల పళ్ళు పెడుతుంటే వాటి కాస్ట్ కూడా వేరే ఉంటుంది. ఎందుకంటే మెటీరియల్ వేరే ఉంటుంది కాబట్టి. అందుకనే ప్రైస్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. బేసిక్ ఇంప్లాంట్ చాలా హెల్తీగా ఉన్న అడల్ట్‌కి అంటే మేబీ 25,000లో చాలా మంది పెడతారు గూడా. అలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి మాకు ఇంప్లాంట్స్ వచ్చే కంపెనీస్. కానీ అంతకన్నా ఎక్కువ కాస్ట్‌లీ ఉండే ఇంప్లాంట్స్ అంటే మేబీ హెల్త్ కండిషన్స్ వల్ల, మీకుండే బోన్ క్వాలిటీ వల్ల, లేదంటే ఆస్టియోపోరోసిస్ లాంటి పేషెంట్స్‌లో చాలా హాలోగా ఉన్న బోన్ లేదంటే అసలు బోన్‌లో పెద్ద స్ట్రెంత్ లేదు అన్న వాళ్ళందరికీ ఇంప్లాంట్ కాస్ట్ 40,000 ఆర్ అబోవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీ బోన్ క్వాలిటీ అంటే ఎముక స్ట్రెంత్ ఎంతుంది అనేది మాకు మామూలుగా ఎక్స్‌రేలు చూసాక సీబీసీటీ అనే 3 ఎక్స్‌రే చూసాక తెలుస్తుందనమాట. హెల్తీ బోన్ ఉంటే ఏ ఇంప్లాంట్ అయినా వర్కౌట్ అవ్వచ్చు. అదే ఆస్టియోపోరోసిస్ ఉన్నా, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంచెం ఏజ్డ్ పేషెంట్స్ ఉన్నా, వాళ్ళలో షుగర్ కంట్రోల్ లేకున్నా ఇలాంటి వాళ్ళందరికీ ఆహ్, సేమ్ బేసిక్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ అనేవి మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇంకొక ఇంప్లాంట్ ప్రైజింగ్‌లో వేరియేషన్ రావడానికి లేదంటే వేరే రేట్ ఉండడానికి రీజన్ ఏమి ఉండొచ్చు అంటే ఎలా ప్రొసీజర్ చేశారు అంటే కన్వెన్షనల్ ఫ్లాప్ సర్జరీ అని ఒకటంటారు. గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒకటంటారు. సో, ఈ రెండిట్లో ఏంటి అంటే ఒకటి మనము డైరెక్ట్ ప్రొసీజర్ రోజు మొత్తం మీ గమ్ కట్ చేసి బోన్‌ని ఎక్స్‌పోజ్ చేసుకొని ఇంప్లాంట్స్ పెడతాం. ఇది కన్వెన్షనల్ ఎప్పుడు అందరికి చేసే ప్రొసీజర్. కొంతమందికి గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అని చేస్తాం. దీంట్లో ఏంటంటే మీ సీబీసీటీ అంటే మీ 3 ఎక్స్‌రేని ప్లస్ మీ ఇంప్రెషన్స్ మీ మీ పళ్ళ ఇంప్రెషన్స్ ఒకటి తీసుకొని ల్యాబ్‌లో ముందే మేము ఎలా పెట్టాలి, ఏ యాంగిల్‌లో పెట్టాలని డిసైడ్ అయ్యి చేసేదాన్ని గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ వాడి ఇంప్లాంట్స్ పెడుతుంటే వాటి కాస్ట్ ఆటోమేటిక్‌లీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు ఇట్లాంటి ఇంప్లాంట్ కాస్ట్ గురించి గాని, లేదంటే ఎలాంటి ఇంప్లాంట్స్ మీకు కరెక్ట్ అనే దాని గురించి డౌట్ ఉంటే ఈ మెసేజెస్‌లో మీరు కమెంట్ చేయొచ్చు. లేదా మీకు కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు.